ఎవరికైనా బోర్ కొట్టే స్టోరీస్ నచ్చపోతే, సరదా సరదా సాసాలు ఇష్టపడితే ఈ స్టోరీ మీకోసమే. చిన్న గ్రామంలో చోటు అనే చిట్టి పిట్ట ఉండేది. చోటుకి ఆటలు ఆడటం, స్నేహితులతో సరదాగా గడపడం అంటే చాలా ఇష్టం. ఒక ఎండాకాలం రోజు చోటుకి మెరిసే ఎర్రని గోడి దొరికింది. సీన్తో ఉత్సాహంగా దాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ మీనుకి చూపించాడు. ఏంటో చూడు, నాకు దొరికింది అన్నాడు చోటు. మీను కళ్ళు మెరిజాయి. వావ్, దానితో ఆడుకుందామా అంది. సీన్ 3 వారు ఆ గోడిని నేల మీద పడేశారు. అది ఆశ్చర్యంగా ఓ చెట్టు బోలులోకి దొర్లిపోయింది. కుతూహలంతో చోటు మీను లోపలికి తొంగి చూశారు. అక్కడ మాట్లాడే జంతువులు, రంగురంగుల పూలతో నిండిన ఓ అద్భుత ప్రపంచం కనిపించింది. సీన్ హలో పిల్లలు అని ఓ స్నేహపూర్వక చిలుక పలకరించింది. మా రహస్య ప్రపంచానికి స్వాగతం. మీకు ఇష్టమంత వరకు ఇక్కడ ఉండి ఆడుకోవచ్చు. చోటు మీను తమ కట్టనే నమ్మలేకపోయారు. వారు కొత్త స్నేహితులతో ఆటలు ఆడారు, డాన్సులు చేశారు, పాటలు పాడారు. సీన్ 5 కానీ కొద్దిసేపటికే సూర్యుడు అస్తమించడం మొదలు పెట్టారు. మేము ఇంటికి వెళ్ళాలి అన్నాడు చోటు. కాస్త బాధగా బెంగ్ పెట్టుకోకండి అంది చిలుక. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఈ ఎర్రని గోరిని మాత్రం తీసుకురండి. సీన్ షుక్ చోటు మీను ఆ అద్భుత ప్రపంచానికి విట్కోలు చెప్పి బయటకు వచ్చారు. త్వరలోనే మళ్ళీ సరదా సాహసాల కోసం రావాలని మాటిచ్చుకున్నారు. అలా చోటు మీనుకి సరదా, నవ్వులు, కొత్త స్నేహితులతో నిండిన అద్భుతమైన రోజు గడిచింది. సీన్ 7 పిల్లలు గుర్తుంచుకోండి, మీరు మీ మహాశక్తిని ఉపయోగిస్తే ప్రతిరోజు ఓ సాహసంగా మారచ్చు. ఇప్పుడు వెళ్తున్నాను. మరిన్ని సరదా కపల కోసం తవార్లోనే తిరిగి వస్తాను.